బుద్ధి ఉందో లేదో కూడా అర్థం కావట్లా. ఆ డ్రెస్సులు ఏంటి అన్ని కనిపిస్తే గానీ సాటిస్ఫాక్షన్ ఉండదా? ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేసి పేరెంట్స్ తప్పు చేస్తున్నారు నిజంగా. ఫ్రీడమ్ ఎక్కువే కాదు, ఫ్రీడమ్ దొరక్కలా తయారవుతున్నారు. ఆ డ్రెస్ వేసుకోవాలా వద్దా, ఈ చదువు చదవాలా వద్దా, ఇతన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా, తినే తిండి దగ్గర కూడా. ఇప్పుడు ప్రెషర్ కుక్కరే ఉందండి, కింద మంట పెట్టా నేను, లోపల పైన ఉన్న నాబ్ని నేను బ్లాక్ చేసా. ఎంతకాలం అలా ఉంటది? అది కాన పేలిందంటే పైకి వెళ్ళి సీలింగ్ పెచ్చులు ఊడతాయా ఊడవా? ఇంకా మీరు డ్రెస్ సెన్స్ అంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలిస్తే బొమ్మ కనబడుతుంది మనకి. సొసైటీ, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, స్పౌస్, బ్రదర్, ఫాదర్, మదర్ అందరూ రీజన్ అవుతున్నారు. ఏం మీ అమ్మాయి ఇంకా పెళ్లి చేయలేదా? నువ్వు కాదుగా పెళ్లి చేసుకునేది, నీకెందుకు? మేబీ పేరెంట్స్ అమ్మాయిని ఇంకా చదివించాలనుకున్నారేమో, కానీ నువ్వు పెట్టే ప్రెషర్కి ఇండైరెక్ట్గా ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. అక్కడ ఏం సాధించావు? ఏం లేదు, మళ్ళీ వెళ్ళి జబర్దస్త్ సీరియల్లో చూసుకుంటావుగా. నీకు వీలుంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి డైరెక్ట్గా పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటే అమ్మాయి ఇది కరెక్ట్ కాదని చెప్పండి. లేదు మీకు ఆ యాక్సెస్ లేదా, అంతేగాని డిస్కషన్స్ వద్దు. అసలు మనకున్న టైంని మన గ్రోత్కి ఉపయోగించుకుంటే ఈ గోలే ఉండదు. అవునా కాదా?